ఎన్నికల్లో నిలబడతారా అని భయం వేసింది మాకు. అందరిని పిలిచా, ఏంటయ్యా బాబు రండి రండి అని కార్యాలయానికి పిలిస్తే, అన్నా మేము పోటీ చేయడానికి రాలేదు, మేము ఆయనకి మద్దతు ఇస్తాం, ఆయన నామినేషన్ పత్రం మీద మేము సంతకాలు చేస్తామని తండోపతండాలుగా నమ్మరు. కానీ దాదాపు 500-600 మంది వచ్చారు. ఫస్ట్ టైం నేను దాదాపు 21 సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నా జాతీయ అధ్యక్షుల వారి ఎన్నికకు ఇంతమంది మద్దతు తెలపడానికి, ఇంతమంది బలపరచడానికి రావటం చాలా అనూహ్యం అనిపించింది. నేను నిన్న సాయంత్రం తీసుకెళ్ళాం అధ్యక్షుల వారి దగ్గరికి. అయ్యా మీ నామినేషన్ మీద మీరు సంతకం పెట్టంటే ఇన్నేంటాయి అన్నారు. ఇవేంటి సార్, ఇంకా చాలా ఉన్నాయి, మేమే కట్ చేసాం. వేదిక పైన ఉన్నవాళ్ళు, వేదిక కింద ఉన్నవాళ్ళు, పక్కన ఉన్నవాళ్ళు అందరూ కూడా మీ నామినేషన్ పత్రాన్ని బలపరుస్తూ సంతకం చేయడానికి వచ్చారు సార్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఆ ఫలితాలు మా సహచర సభ్యులందరితో కలిసి ఇప్పుడు తెలియజేస్తున్నాం. దయచేసి అందరూ మా వైపే చూడండి, దయచేసి అందరూ ఒకవైపే చూడండి. 21 మంది ప్రతిపాదించారు. 21 మంది కూడా పొలిటి బ్యూరో సభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, సామాన్య కార్యకర్తలు కూడా ఉన్నారు. అందరూ కూడా ఒకే ఒక్క పేరు వాళ్ళు చెప్పింది, అదే మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా 2 సంవత్సరాలు ఉంటారు ఈ పదవిలో. లేకపోతే మరోసారి ఎన్నిక. సార్ అందరూ ఆగాలి సార్, ప్లీజ్. ఎవరు అభినందనలు చెప్పదు సార్. కమిటీ వాళ్ళు వచ్చి ప్లీజ్ ఆగాలి సార్. సార్ ప్లీజ్, కమిటీ వాళ్ళు వచ్చి బుకే ఇచ్చి ధ్రువపత్రం ఇచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది, తర్వాత మీరు అభినందనలు చెప్పాలని తెలియజేస్తూ కమిటీ మొత్తం అధ్యక్షుల వారి దగ్గరకు వస్తాం, ధ్రువపత్రం ఇస్తాం, వారిని సత్కరిస్తాం, తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది. 1 నిమిషం తర్వాత